శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మొదటి అధ్యాయం మొదటి సర్గ. వాల్మీకి రామాయణాన్ని ఉపదేశించిన నారదుడు. వేదాధ్యయనంలో సుసంపన్నుడు, వేదాంతవేత్త, బ్రహ్మజ్ఞాన నిష్ఠుడు, జపపరుడు, వ్యాకరణాది వేదాంగాలను తెలిసినవాడు, సరస్వతీపుత్రులలో శ్రేష్ఠుడు, పరమాత్మ స్వరూపాన్ని బోధించేవాడు, యోగవేత్తలలో ముఖ్యుడు అయిన నారదుడు వస్తాడు వాల్మీకి దగ్గరకు. భగవద్విషయాన్ని బోధించే యోగ్యతను గురువు దొరకలేదనే నిర్వేదంతో సృష్టించిన మననశీలుడు, తపశ్శాలి వాల్మీకి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఈ విధంగా ప్రశ్నించాడు. తపమున స్వాధ్యాయంబున నిపుణుని వాగ్వరణ్యు నిఖిల మునిజనాధిపు నారదు సంప్రశ్నము తపస్వి వాల్మీకి ఇట్టు తమిగావించన్. వాసుదాసు గారు కందపద్యంలో రాసిన ఈ ప్రశ్నకు ప్రతి పదార్థ తాత్పర్యంతో పాటు 500 పంక్తుల వ్యాఖ్యానం జోడిస్తారు. తపమున స్వాధ్యాయంబున అని అనడం అంటే ఆచార్యుడికి ఉండాల్సిన గుణ సంపత్తిని తెలపడమే. అంటే నారదుడు తపస్వీలుడని, వేదాధ్యయన సంపన్నుడని అర్థం. అదేవిధంగా నారదుడి సంయమన శక్తి చెప్పబడింది. ఆయన అష్టాంగ యోగ సిద్ధి కలవాడనే అర్థము వస్తుంది. పరబ్రహ్మం ధ్యానించడంలో సమర్థుడనే మరో అర్థం కూడా ఉంది. నారదుడు గుణాతీతుడైన మహాయోగి, భక్తుడు. దీన్ని బట్టి ఈ గ్రంథంలోని ముఖ్య విషయం భగవత్ స్వరూపానుసంధానం అని బోధపడుతున్నది. వాగ్విద్వరేణ్యుడు అంటే కేవలం వేదమే కాకుండా అర్థజ్ఞానం కూడా నారదుడికి ఉన్నదని అర్థం వస్తుంది. నిఖిలముని జనాధిపు అనే విశేషణం సామాహితత్వం అనే ఆచార్య గుణాన్ని తెలియజేస్తుంది. మునులు మనన స్వభావులు. నిఖిల శబ్దం శేషం లేమిని తెలుపుతుంది. జనశబ్దం అనేకత్వాన్ని తెలుపుతుంది. వాగ్విద్వరణ్యుడు అనేది మననాన్ని తెలుపుతుంది. ఇలా ఇవన్నీ కలిపితే నారదుడికి శ్రవణ మనన నిధి ధ్యానాత్మకమైన యోగ పూర్తి ఉందని అర్థం చేసుకోవాలి. తపమున నిపుణుడు అంటే జ్ఞానాధికుడని, మునిజనాధిపుడు అంటే ఉపాసకులందు శ్రేష్ఠుడని, నారదుడిలో ఈ రెండు పూర్ణశక్తులుగా ఉన్నాయని అర్థం. నారదుడు భగవత్తత్వాన్ని సాక్షాత్కరించుకున్నాడని ఆ తర్వాత చెప్పిన పదాల్లో ఉంది. నరుడికి సంబంధించిన అజ్ఞానాన్ని ఖండించేవాడే నారదుడు. జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఇట్లా నారదుడిలోని ఆచార్య లక్షణాలను సంపూర్ణంగా వర్ణించడం జరిగింది. ఇక వాల్మీకిలోని శిష్య లక్షణాలను చెప్పడం కూడా జరిగింది. నిర్వేదం లేనివాడు ముముక్షువు కాలేడు, ఉపదేశార్హుడు కాదు. వాల్మీకి నిర్వేదం గలవాడు, ఉపదేశ యోగ్యుడు. వాల్మీకంలో నుండి పుట్టడం వల్ల ఇతనికి వాల్మీకుడు అనే పేరు వచ్చిందని బ్రహ్మ అంటాడు. భృగు వంశంలోని ప్రచేతసుండు అనే ఋషి 10వ కొడుకు వాల్మీకి అనే సమాధానం కూడా ఉంది. ఆయన వంశంలో పుట్టినందువల్ల వాల్మీకి జాతి బ్రాహ్మణుడే అనాలి. బ్రహ్మ కూడా వాల్మీకిని ఓ సందర్భంలో బ్రాహ్మణుడా అని సంబోధిస్తాడు. సంప్రశ్నము అన్న పదం ద్వారా మిక్కిలి శ్రేష్టమైన ప్రశ్న అడిగి మంచి విషయాన్ని రాబట్టదలిచాడన్న అర్థం స్ఫురిస్తుంది. ఆంధ్ర వాల్మీకి రామాయణం వేదార్థాన్ని విశదీకరిస్తుంది. తపశ్శక్తి గల వాల్మీకి పరబ్రహ్మనిష్ఠుడైన నారదుడిని ప్రశ్నించిన విషయము పరబ్రహ్మమే కాబట్టి ముముక్షువులకు రామాయణం అవశ్య పఠనీయం. వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణానికి 24,000 గ్రంథాల పరిమితి ఉంది. 32 అక్షరాలను గ్రంథము అంటారు. 1000కి 1 చొప్పున 24,000 గ్రంథాలలో 24 గాయత్రి వర్ణాలు చేర్చబడ్డాయి. అందులో మొదటి 1000 మొదటి గాయత్రి అక్షరంలో మొదటిదైన తకారమైంది. గ్రంథం రచించేవారికి, పఠించేవారికి తకారం శుభప్రయోగం. రామాయణంలో గాయత్రి ఇమడ్చబడిందంటే గాయత్రితో విస్తరించబడిందనే అర్థం. భగవంతుడు బ్రహ్మకు దప తప అని ఉపదేశించాడు. ఈ 2 అక్షరాలనే వాల్మీకి గ్రంథం ఆరంభం నుండే పాఠకులకు ఉపదేశిస్తాడు. గురువు శిష్యుడిని ఏడాది పాటు పరీక్షించిన తర్వాతే ఉపదేశించాలని శాస్త్రం చెప్తున్నది. అలాంటప్పుడు వాల్మీకి అడగంగానే నారదుడు ఎట్లా ఉపదేశించాడు అన్న సందేహం కలగవచ్చు. అయితే శిష్యుడు గురువు దగ్గరకు వచ్చినప్పుడు వచ్చినవాడు ఉపదేశించబడడానికి అర్హుడా కాదా అనేది గురువు నిర్ణయించుకున్న వెంటనే ఉపదేశించవచ్చు. అర్హుడు కాడని భావిస్తే వాడి యోగ్యతను బట్టి 3 మాసాల నుండి 12 ఏళ్ల వరకు తన దగ్గర ఉంచుకుని వ్రతానుష్ఠానాలతో, ఆహార వ్యవహారాలతో వాడికి తగిన యోగ్యత వచ్చిందని భావించిన తర్వాతే గురువు ఉపదేశిస్తాడు. హనుమదాచార్యుడు సీత దగ్గరకు పోయిన విధంగానే కొందరు గురువులు అర్హులైన శిష్యులను వెతుక్కుంటూ పోతారని శాస్త్రాలు చెప్తున్నాయి. బ్రహ్మ ఆదేశానుసారం నారదుడు వచ్చి వాల్మీకి ఉపదేశించాడు కనుక శిష్యుడిని ఇక్కడ పరీక్షించాల్సిన అవసరం లేదు. వాల్మీకి చరిత్ర గురించి కూడా ఇందులో ఇమిడి ఉంది. సీతారామ లక్ష్మణులు చిత్రకూటంలో వాల్మీకిని కలిసినప్పుడు ఆయనే తన గురించి ఇలా చెప్పుకున్నాడు. రామ, నేను పూర్వం పరమ కిరాతకులతో పెంచబడ్డాను. పుట్టకతో బ్రాహ్మణుడనైనా
ఆచార్యరీత్యా శూద్రుడనయ్యాను. శూద్ర స్త్రీని పెళ్లి చేసుకుని కొడుకులను పొందాను. దొంగల్లో చేరి దొంగనయ్యాను. జంతువుల పాలిటి యముడనయ్యాను. నేనున్న భయంకర అడవిలో ఓ రోజు సప్త ఋషులు కనిపిస్తే వాళ్ళని దోచుకుందామని వారి వెంట పరిగెత్తాను. నీచ బ్రాహ్మణుడా, ఎందుకు వచ్చావు అని వారు అడిగారు. నా పుత్రులు ఆకలితో ఉన్నారు. వాళ్ళ సంరక్షణకై ఈ కొండల్లో అడవుల్లో తిరుగుతున్నాను. వాళ్ళ ఆకలి తీర్చేందుకు మీ దగ్గర ఉన్నవి దోచుకుందామని వచ్చానని జవాబిచ్చాను. నన్ను ఇంటికి పోయి నా పాపంలో వాళ్ళు భాగం పంచుకుంటారేమోనని కనుక్కొని రమ్మన్నారు మునులు. నేను వచ్చే వరకు ఉంటామని కూడా చెప్పారు. వాళ్ళ మాటలు నమ్మి ఇంటికి పోయి వారు చెప్పినట్లే నా భార్య పిల్లలను ప్రశ్నించాను. నేను తెచ్చింది తిట్టామన్నారే కానీ నా పాపంతో సంబంధం లేదన్నారు. వెంటనే మునుల వద్దకు పరిగెత్తుకుని పోయి వాళ్ళ పాదాలపై పడి నన్ను రక్షించమని కోరాను. ఈ బ్రాహ్మణాధముడికి మోక్ష మార్గం ఉపదేశిద్దామని తలచిన వారు రామనామాన్ని తలకిందులు చేసి వాళ్ళు మరల వచ్చే వరకు మరా అని ఎల్లవేళలా జపించమని ఆదేశించి పోయారు. ఆ విధంగానే సర్వసంగ విహీనుడనై నిశ్చలుడనై దీర్ఘకాలం జపించాను. నా పైన పుట్ట పెరిగింది. నా తపోబలంతో నేను అక్కడ నాటిన దండమే వృక్షమైంది. ఇలా 1000 యుగాలు గడిచిపోయాయి. ఋషులు మళ్ళా వచ్చి లెమ్మని పిలిచారు. పుట్ట నుండి బయటకు వచ్చిన నన్ను చూసిన మునులు నన్ను మునీశ్వర వాల్మీకి అని పిలిచారు. నాకు అది 2వ జన్మ అన్నారు. గుణవంతుడు, అతి వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు, నిశ్చల సంకల్పుడు, సదాచారం మీరనివాడు, సమస్త ప్రాణులకు మేలు చేయాలని కోరుకున్నవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, కోపాన్ని స్వాధీనంలో ఉంచుకున్నవాడు, ఆశ్చర్యకరమైన కాంతి గలవాడు, అసూయ లేనివాడు, రణరంగంలో దేవదానవులను గడగడలాడించగలవాడు ఎవరైనా ఉన్నారా ఈ భూలోకంలో అని 16 ప్రశ్నలు వేస్తాడు వాల్మీకి నారదుడిని. ప్రశ్నలు 16. ఇది తపస్సంఖ్యాకం. 16 కళలతో కూడినవాడు పూర్ణచంద్రుడు. అలానే 16 ప్రశ్నలకు జవాబుగా శ్రీరామచంద్రుడిని తప్ప ఇంకొకరి పేరు చెప్పగలమా? అందుకే శ్రీరాముడిది పూర్ణావతారం. శ్రీరాముడి విషయమై తన అభిప్రాయాన్ని దృఢపరచుకోవడానికి భగవద్విషయం ఉపదేశ రూపంగా గ్రహించేందుకు ఈ 16 ప్రశ్నలు అడిగాడు వాల్మీకి. బాల్యంలోనే శ్రీరాముడు గుహుడు లాంటి జాతి వారితో సహవాసం చేయడంతో ఆయన గుణవంతుడయ్యాడు. తాటకాది రాక్షసులను చంపి వీర్యవంతుడయ్యాడు. గురువాజ్ఞ మేరకపోవటం, జనకాజ్ఞ జవదాటకపోవటం, పరశురాముడిని చంపకపోవటం లాంటివి ఆయన ధర్మజ్ఞుడు అని తెలుపుతాయి. అయోధ్యకాండ వృత్తాంతమంతా శ్రీరాముడిని సత్యవాదిగా, దృఢవ్రతుడిగా, సచ్చరిత్రుడుగా తెలుపుతుంది. విద్వాంసుడు, సమర్థుడు అనే విషయాలను కిష్కింధకాండలో హనుమంతుడితో జరిపిన సంభాషణ వాలి వధల ద్వారా అర్థమవుతుంది. కాకాసుర రక్షణ శ్రీరాముడి సచ్చరిత్రను, సర్వభూత హితాన్ని అరణ్యకాండ ద్వారా తెలుపుతుంది. సుందరకాండలో హనుమంతుడి రామ సౌందర్య వర్ణన ఆయనంత ప్రియదర్శనుడు అనేది తెలుపుతుంది. విభీషణ శరణాగతి ద్వారా రాముడి ఆత్మవంతుడి లక్షణాన్ని బయటపెడుతుంది. ఇంద్రజిత్తుపై కోపించకపోవడం, చేజిక్కిన రావణుడిని విడిచిపెట్టడం రాముడి జితక్రోధత్వాన్ని తెలుపుతుంది. విరోధి అయిన రావణుడిని మెచ్చుకోవడం అంటే రాముడికి అసూయ లేదనే కదా. ఇలానే రాముడు కాంతియుక్తుడని, భయంకరుడని పలు సందర్భాల్లో అర్థమవుతుంది. ఇన్ని గుణాలు ఉన్నవాడు ఎవరైనా ఉంటారా? ఇలాంటి విషమ ప్రశ్నలు వేసి తనను పరాభవిస్తున్నాడేమోనని నారదుడు అనుకోవచ్చునని భావించాడు వాల్మీకి. అందుకే మళ్ళా అంటాడు, వాస్తవార్థం తెలుసుకోగోరి అడిగానే కానీ పరీక్షించడానికి కాదని. శిష్యుడైన వాల్మీకి తన గురువైన నారదుడి జ్ఞానం తెలిసినందునే అలా అడిగాడు. ఇలాంటి వాడెవరో వినాలని మిక్కిలి కుతూహలంగా ఉంది. ఓ ఉత్తమ మహర్షి, ఇట్టి సత్పురుషుని గురించి తెలుపగలిగింది త్రిలోకజ్ఞుడువైన, త్రికాలజ్ఞుడువైన నీవే కానీ ఇతరులకు సాధ్యపడదు అని అంటాడు వాల్మీకి. జవాబుగా నారదుడు, వాల్మీకి, నీ ప్రశ్నకు తగిన సమాధానం చెప్తాను, సావధానంతో విను అంటాడు. భగవద్గుణ వర్ణనానుభవం కలిగిందన్న సంతోషంతో తాను ఏ విషయాన్ని బ్రహ్మ దగ్గర తెలుసుకుని వాల్మీకి ఉపదేశించాలని వచ్చాడో ఆ విషయాన్ని గురించే వాల్మీకి ప్రశ్నించినందువల్ల, శతకోటి పరిమితమైన రామాయణం తాను బ్రహ్మ వల్ల విన్నందువల్ల, తనకు తెలిసిన విషయమే వాల్మీకి అడిగినందువల్ల సులభంగా చెప్పొచ్చని భావించాడు నారదుడు. రామగుణ స్మరణము అనే అమృత పానానికి అవకాశం లభించిందని సంతోషపడతాడు. అయితే తెలియని విషయాన్ని అడగకుండా తెలిసిన విషయం ఎందుకు అడిగాడు వాల్మీకి? శ్రీరాముడిని ఆయన ఎరుగును కదా. అయోధ్య సమీపంలోనే, ఆయన రాజ్యంలోనే వాల్మీకి ఆశ్రమం ఉంది కదా. శ్రీరాముడిని గురించి వాల్మీకి తెలుసు, నారదుడికి తెలుసు. మరి ప్రశ్న జవాబు ఎందుకు? వాల్మీకి అడిగిన ప్రశ్న లోకోత్తర విషయానికి సంబంధించింది. అడిగినవాడు జవాబిచ్చేవాడు వేదాంతజ్ఞులే. ఇరువురు సర్వదా భగవత్ చింతన చేసేవారే. అయితే వాల్మీకి వేసిన ప్రశ్న భగవంతుడి గురించే అయితే ఆ భగవంతుడు సగుణుడా, నిర్గుణుడా, సాకారుడా, నిరాకారుడా, ద్రవ్యమా, అద్రవ్యమా, ఏకతత్వమా, అనేకతత్వమా అని అడక్క గుణాల గురించి ఎందుకు అడిగాడు? అనుష్ఠానం ప్రధానం కానీ వాదం కాదు. మామిడి పండు తింటేనే తీపో పులుపో తెలుస్తుంది.
అనుష్ఠాన రూపకమైన భక్తి మార్గమే శ్రేష్టం. నారదుడు భక్తుడు. తత్వ విచారం కంటే గుణ విచారమే శ్రేయస్కరమని ఆయన నమ్మకం. వాల్మీకి ఆ కోవకు చెందినవాడే. అందుకే భగవద్గుణ వర్ణన వాల్మీకి చేయగానే నారదుడు సంతోషించాడు. ప్రశ్నకు జవాబుకు పొంతనుండాలి. అడిగింది ఒకటైతే చెప్పేది ఇంకోటి కాకూడదు. శిష్యుడు ఒక విషయాన్ని ఏ అభిప్రాయంతో అడిగాడో తెలుసుకోలేక మరో రీతిలో గురువుగారి సమాధానం చెప్తే అది సరైన పద్ధతి కాదు. నారదుడు వాల్మీకి అభిప్రాయాన్ని గ్రహించి అతనికి కావలసిన రీతిలోనే సమాధానం ఇస్తాడు. ఈ విధంగా: మునిశ్రేష్ఠ, నీవు శ్లాఘించిన గుణాలు అసమానమైనవి. ఒక్కో గుణంలో అంతర్లీనంగా ఇంకొన్ని ఉండడంతో అవి అనేకమయ్యాయి. మనుష్య మాతృలందు ఇవి కనపడవు. ఇట్టి సుగుణ సంపత్తి గలవారెవరో చెప్తా, శ్రద్ధగా విను. ఏ వంశంలోనైతే, ఏ ఇంటిలోనైతే నిత్యం భగవంతుడు ఆరాధించబడుతున్నాడో అటే ఇక్ష్వాకుల మహారాజు వంశంలో రామ 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 అని లోకులు పొగిడే రామచంద్రమూర్తి అనే పేరు గల ఆయన జన్మించాడు. అతి వీర్యవంతుడు ఆయన. అసమానమైన, వివిధమైన, విచిత్రమైన శక్తి గలవాడు. స్వయంగా ప్రకాశించగలడు. అతిశయం లేని ఆనందం గలవాడు. ఇంద్రియాలను, సకల భూతాలను వశపరుచుకున్నాడు. సర్వం తెలిసినవాడు. నీతే ప్రధానం ఆయనకు. పరులకు హితమైన, ప్రియమైన మాటలు చెప్తాడు. శ్రీమంతుడు. ఎవరిపై శత్రుభావం లేకపోయినా తనను ఆశ్రయించిన వారిని ద్వేషిస్తే వారిని నాశనం చేసేవాడు. ఎత్తైన మూపురాలున్నవాడు. బలిసిన చెక్కిళ్ళవాడు. ఇంకా ఇలా చెప్తాడు నారదుడు శ్రీరాముడు గురించి. శంఖంలాగా 3 రేఖలున్న కంఠం ఉంది ఆయనకు. విశాలమైన వక్షస్థలం ఉన్నవాడు. గొప్పదైన విల్లు ధరిస్తాడు. ఆశ్రిత పాపాలనే శత్రు సమూహాలకు ప్రళయకాల యముడు లాంటివాడు. యుద్ధంలో భయంకరుడు. శ్రీరామచంద్రమూర్తి చేతులు మోకాళ్లకు తగిలేంత పొడుగ్గా ఉంటాయి. అందమైన వక్షం. అసమాన సౌందర్యమున్న నసలు. చూసేవారిని మయమర్పించే నడక గలవాడు. అందంగా శాస్త్రంలో చెప్పినట్లుగా పరిమాణంలో ఒకదానికొకటి సరిపోయే అవయవాలున్నాయి. ప్రకాశించే దేహకాంతి. భయంకరమైన శత్రువులకు సహించలేని ప్రతాపం. మనోహరమై బలిసిన మంచి వక్షం ఉన్నవాడు. కీర్తించదగిన నిడివి, వెడల్పాటి కళ్ళు, ఎదుటివారు మెచ్చుకునే వేషం, శ్లాఘమైన శుభచిహ్నాలు, శుభం కలిగించే ఆకారం, మంచి గుణాల మనోహరుడు ఆయన. కనుబొమ్మలు, ముక్కుపుటాలు, కళ్ళు, చెవులు, పెదాలు, చనుముక్కులు, మోచేతులు, మణికట్టు, మోకాళ్ళు, వృషణాలు, పిరుదులు, చేతులు, కాళ్ళు, పిక్కలు ఎవరికి సమానంగా ఉంటాయో వారు భూమిని ఏలుతారని సాముద్రిక శాస్త్రంలో ఉంది. జంట జంటగా ఉండే ఈ అవయవాలలో జంటలోని 2 ఒకదానికొకటి సమానంగా ఉండటమే కాకుండా ఆకారం సరిగా ఉండాలి. ఇవన్నీ రాముడికి ఉన్నాయని భావన. ఇలా ఆశ్రితులు అనుభవించేందుకు అనువైన యోగ్యమైన దివ్య మంగళ విగ్రహాన్ని గురించి చెప్పిన తర్వాత నారదుడు ఆశ్రితులను రక్షించేందుకు అనువైన గుణాలను చెప్పాడు. ఈ విధంగా: శ్రీరామచంద్రుడు ప్రశస్తమైన ధర్మజ్ఞానం గలవాడు. క్షత్రియులకు ప్రశస్త ధర్మమైన శరణాగత రక్షణను ముఖ్యవ్రతంగా ఆచరించేవాడు. చేసిన ప్రతిజ్ఞ తప్పనివాడు. సమస్త భూజనులకు మేలైన కార్యాలనే చేసేందుకు ఆసక్తి చూపేవాడు. దాన ధర్మాలు, స్వాశ్రిత రక్షణ వల్ల లభించిన యశస్సు, శత్రువులను అణిచినందున వచ్చిన కీర్తి గలవాడు. సర్వ విషయాలు తెలిసినవాడు. బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. మిక్కిలి పరిశుద్ధుడు. రుజుస్వభావం కలవాడు. ఆశ్రిత రక్షకుడు. ఆత్మతత్వం ఎరిగినవాడు. ఆశ్రితులకు, మాతాపిత, ఆచార్యులకు, వృద్ధులకు వశపడినవాడు. విష్ణువుతో సమానుడు. శ్రీమంతుడు. లోకాలను పాలించే సమర్థుడు. ఆశ్రిత శత్రువులను, తన శత్రువులను అణచగలిగినవాడు. ఎల్ల ప్రాణకోటిని రక్షించాలన్న కోరుకున్నవాడు. ధర్మాన్ని తాను ఆచరిస్తూ ఇతరులతో ఆచరింపజేసేవాడు. స్వధర్మ పరిపాలకుడు. స్వజన రక్షకుడు. వేదంగాలను రహస్యార్థాలతో ఎరిగినవాడు. కోదండ దీక్షాపరుడు. సర్వశాస్త్రాల అర్థాన్ని నిర్ణయించగల నేర్పరి. జ్ఞాపక శక్తి గలవాడు. విశేష ప్రతిభ గలవాడు. సమస్త ప్రపంచానికి ప్రియం చేసేవాడు. సాధువు. గంభీర ప్రకృతి గలవాడు. అన్ని విషయాలను చక్కగా బోధించగలవాడు. నదులన్నీ సముద్రానికి పారినట్లే ఎల్లప్పుడూ ఆర్యుల పొందుగోరేవాడు. అందరి మీద సమానంగా వారి వారి యోగ్యత కొద్దీ ప్రవర్తించేవాడు. గొప్ప గుణాలున్నవాడు. ఎప్పుడూ ఏకవిధంగా మనోహరంగా దర్శనమిచ్చేవాడు. సమస్త భూతకోటికి పూజ్యుడు. అన్నింటా గుణశ్రేష్ఠుడు. ఆయనే శ్రీరామచంద్రుడు. కౌసల్య ఆనందాన్ని అభివృద్ధి చేస్తూ కౌసల్యానందనుడు అని పేరు తెచ్చుకున్నాడు. రాముడు తండ్రి పేరు చెప్పలేని వాడని గాని, అందుకే తల్లి పేరు చెప్తున్నాడే కవి అని గాని భావించరాదు. దశరథుడు నిష్కారణంగా శ్రీరాముడిని అడవులకు పంపాడు. కౌసల్య నవమి వ్రతాలు చేసి రాముడిని కనింది. భర్త చనిపోయినప్పటికీ పుత్రవాత్సల్యములు జీవించి శ్రీరామ పట్టాభిషేకాన్ని చూసిన ధన్యురాలు. అట్టి ధన్యత దశరథుడికి కలగలేదు. 12 నెలలు శ్రీరామచంద్రుడిని గర్భంలో ధరించింది కౌసల్య. ప్రథమ ముఖదర్శనం కూడా కౌసల్యదే. పాలు నీళ్లు పోసి ముద్దులాడింది కౌసల్యే. బాలక్రీడలు చూసి ఆనందించిన ధన్యత కౌసల్యకు కలిగింది. కౌసల్య సుప్రజారామ
అని రాముడిని సంబోధించాడు విశ్వామిత్రుడు. సాక్షాత్తు విష్ణుమూర్తి ముఖదర్శనం మొదలు కలిగింది కౌసల్యకే కానీ దశరథుడికి కాదు. దశరథ పుత్రుడంటే ఏ భార్యకు పుట్టిన కొడుకు అనుకోవచ్చు. కౌసల్యకు ఒక్కడే కొడుకు. శ్రీరాముడిని తన వెంట యాగరక్షణకై పంపమని విశ్వామిత్రుడు కోరినప్పుడు పామరుడు వలె అంగీకరించలేదు దశరథుడు. పుత్రుడి శ్రేయస్సు కోరి కౌసల్య మారు మాట్లాడకుండా అంగీకరించిందే కానీ తన ఒళ్ళో ఉంచుకుని ముద్దులాడలేదు. అందుకే కౌసల్యానందవర్ధనుడు అని నారదుడు, కౌసల్య సుప్రజరామ అని విశ్వామిత్రుడు, లోకచేయభర్త శుభమతి ఆ కోసల తనయగాంచి అని సీతాదేవి చెప్పడం గమనించాలి. దశరథుడు కంటే కౌసల్య ప్రశంసనీయమైందని ఆమె పేరు చెప్పబడింది. కుశలభావమే కౌసల్యం. గాంభీర్యంలో సముద్రుడంతటి వాడు, ధైర్యంలో హిమవత్పర్వత సమానుడు, వీర్యాధిక్యంలో విష్ణు సమానుడు, చంద్రుడిలా చూసేందుకు ప్రియమైన వాడు, కోపంలో ప్రళయకాలాగ్ని, ఓర్పులో భూదేవంతటి వాడు, దానంలో కుబేరుడు, అసమాన సత్యసంధుడు, ధర్మానికి మారుపేరు. ఇటువంటి పురుషోత్తముడికి సరితూగేవారు లోకంలో ఎవరూ లేరు. శ్రీరామచంద్రమూర్తి సామాన్య రాజని తలచొద్దు. వాల్మీకి అడిగిన ప్రశ్నల్లో నారదుడిచ్చిన సమాధానంలో విశ్లేషణాలన్నీ భగవంతుడికి అన్వయించి చెప్పి రామాయణాన్ని పెద్ద వేదాంత గ్రంథం చేశారని ఆక్షేపించవచ్చు. ఆ గుణాలన్నీ ఉత్తమ పురుషులకు కూడా ఉండవచ్చునని అనవచ్చు. శ్రీమద్ రామాయణం ధ్వనికావ్యమని అర్థం చేసుకోవాలి. అదో గూఢార్థ గుంభితం. వ్యర్థ పదాలు, వ్యర్థ విశేషణాలు అసలే కనపడవు. రామాయణార్థం సరిగ్గా గ్రహించాలంటే అనేక శాస్త్రాల జ్ఞానం ఉండాలి. అది లేని వారికి యథార్థ జ్ఞానం కలగదు. వాస్తవానికి నారదం అంటే మేఘము అని అర్థం. మేఘం నీళ్ళిస్తుంది, నిప్పులు కురిపించదు. నారదుడంటే జ్ఞానదాత. జ్ఞానదాత చేయాల్సింది జ్ఞానం ఉపదేశించడమో మోక్ష విషయం చెప్పడమో అయి ఉండాలి. నారదుడు నారాయణుడి వద్ద భాగవతాన్ని విని పాంచరాత్ర ఆగమం ఏర్పరిచాడు. అందుకే దాన్ని నారద పాంచరత్నం అంటారు. ఇదే సాత్వత శాస్త్రం. వాల్మీకి ఉపదేశించింది ఇదే. ఆ ఉపదేశంలో వాల్మీకి శ్రీమద్ రామాయణం రచించాడు. ఋషీశ్వరులు సంభాషించుకునేటప్పుడు లౌకిక ప్రసంగాలు చేయరు. కాబట్టే వాల్మీకి ప్రశ్నించింది అవతారమూర్తి గురించే, నారదుడు జవాబిచ్చింది అవతారమూర్తి గురించే. అటువంటి సుగుణాభిరాముడైన శ్రీరామచంద్రమూర్తిని, జ్యేష్ఠ కుమారుడిని, మహాపరక్రమశాలిని, సామగుణ సంపద గలవాడిని, తనకు ప్రజలకు ప్రియుడైన వాడిని, భూజనుల క్షేమం కోరి ప్రవర్తించేవాడిని, దశరథ మహారాజు తన మంత్రుల అభీష్టం నెరవేర్చేందుకు యువరాజును చేయాలని మనసులో అనుకుని పట్టాభిషేకానికి కావలసిన ప్రయత్నం చేయసాగాడు. దశరథుడి భార్య కైకేయి ఆ ప్రయత్నాలకు అడ్డుపడింది. పూర్వం తనకిచ్చిన 2 వరాలను నెరవేర్చమని కోరింది. మొదటిది శ్రీరామచంద్రమూర్తిని అరణ్యాలకు పంపడం, రెండవది తన కొడుకైన భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేయటం. రాముడి కంటే సత్యం మీదే ప్రీతి గలవాడైన దశరథుడు తన ప్రియకుమారుడు శ్రీరాముడిని అడవులకు పంపాడు. రాజ్యపాలన శక్తి, తండ్రిని ధిక్కరించి రాజ్యాన్ని గ్రహించే శక్తి గల వీరుడైన రాముడు కైకకు సంతోషాన్నిచ్చే జనకుడి ఆజ్ఞ నెరవేర్చేందుకు అరణ్యాలకు పోయాడు. అలా అడవులకు పొదల్చిన శ్రీరాముడిని చూచి ఆయనపై స్నేహభావం గల చిన్న తమ్ముడు, వినయ సంపన్నుడు, అన్న ప్రీతికి పాత్రుడు, దశరథుడి 2వ భార్య సుమిత్రాదేవి కొడుకైన లక్ష్మణుడు పెద్దన్నగారి సేవ చేద్దామన్న కారణంతో ఆయన వెంట పోయాడు అడవులకు. శ్రీరామచంద్రమూర్తికి ప్రాణ సమానురాలైన ఇల్లాలు, మనోహర గుణవంతురాలు, స్వభావం చేతనే వినయ గుణాలు కలది, హితబోధయందు ఆసక్తి కలది, జనక మహారాజు కూతురు, దేవమాయల అయోనిజుగా జన్మించినది, మంచి గుణాల కూడలి, లోకమంతా పొగిడే నడవడి కలిగిన పవిత్రురాలు, సాముద్రిక శాస్త్ర ప్రకారం ఉత్తమ స్త్రీలకు ఉండాల్సిన శుభలక్షణాలన్నీ ఉన్న దశరథ మహారాజు కోడలు, ఉత్తమ స్త్రీ సీతాదేవి, చంద్రుడిని రోహిణి ఏ ప్రకారం ఎల్లవేళలా అనుసరించిపోతుందో అలానే నిండారు ప్రేమతో తన భర్త వెంట పోయింది అడవులకు. నారదుడు చెప్పడం కొనసాగిస్తూ ఇలా అంటాడు. సీతాలక్ష్మణుల లాగానే పురజనులు కూడా రాముడిని వెంబడించారు. రాముడిని విడిచిపెట్టలేక సహించలేని వియోగ తాపంతో తప్పించిన అయోధ్యవాసులు శ్రీరామచంద్రుడు రావద్దన వారిస్తున్నా వినకుండా ఆయన వెంటబడి చాలా దూరం పోయారు. తండ్రి కూడా కొంత దూరం పోయాడు. ధర్మబుద్ధిపై అత్యంత ఆసక్తి ఉన్న రాముడు గంగా నదీ తీరం దగ్గరున్న శృంగిబేరపురం చేరాడు. అక్కడున్నది ఆత్మ లాంటి ప్రియమైన రాముడి మిత్రుడు గుహుడు. ఆయన నిజమైన భక్తుడైనందునే రాముడు ఆయనున్న చోటికి పోయాడు. అంటే భగవంతుడిని మనం వెతుక్కుంటూ పోవాల్సిన పని లేదు. భక్తి మనలో ఉంటే భగవంతుడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. రాముడు శృంగబేరిపురం వచ్చాడన్న వార్త తెలుసుకున్న గుహుడు పరిగెత్తుకుంటూ వచ్చి రాముడిని కౌగిలించుకున్నాడట. ఇట్లా రాజకుమారులిద్దరూ, రాజకుమారి సీత ముగ్గురు గంగానదిని దాటి అడవి మార్గంలో భరద్వాజుడి ఆజ్ఞానుసారం చిత్రకూట పర్వతం చేరుకుంటారు. అక్కడ ఓ పర్ణశాల నిర్మించుకుని అందులో సంతోషంగా నివసిస్తుంటారు.
అక్కడ అయోధ్యలో దశరథుడు శ్రీరాముడిపై ఉన్న ప్రేమాతిశయంతో రామా రామా అని ఏడ్చి ఏడ్చి చనిపోతాడు. తండ్రి మరణించడంతో రాజ్యార్హుడైన జ్యేష్ఠపుత్రుడు అరణ్యాలలో ఉన్నందున రాజ్యం అరాచకం కాకుండా ఉండాలని తలచిన వశిష్ఠుడు ఇతర పెద్దలు రాజ్యభారం వహించాలని భరతుడిని ప్రార్థించినా ఆయన ఒప్పుకోలేదు. సూర్యవంశపు రాజులకు పురోహితుడు వశిష్ఠుడు. ఆయన దశరథుడి అభిప్రాయం ప్రకారం చెప్పినా భరతుడు తిరస్కరించడం సబబేనా? గురువాక్యం మీరినట్లు కాదా అన్న సందేహం రావచ్చు. అయితే రాజు చెప్పిన మాటలను మాత్రమే వశిష్ఠుడు చెప్పాడే కానీ పెద్దవాడు ఉండగా చిన్నవాడు రాజ్యం వెళ్ళడం అన్యాయమని ఆయనకు తెలుసు. ఇక భరతుడేమో భగవత్ పరతంత్రుడు. తనను, తన దేహాన్ని, తన సర్వస్వాన్ని రామార్పణం చేశాడు. దాన్ని మరల గ్రహించడం అంటే పారతంత్ర్య విరోధమే, అంటే స్వరూపహాని కలగటమే. ఇది ఆత్మహత్య లాంటి ఘోర పాపం. మాట వినకపోతే వశిష్ఠుడు శపించవచ్చు కానీ ఆత్మహాని కూర్చలేడు. అయినా వశిష్ఠుడు ప్రార్థించాడే కానీ శాసించలేదు. రాజ్యం మేలడానికి కావలసిన దేహబలం, సేనాబలం, ఇంద్రియ నిగ్రహ బలం భరతుడికి ఉన్నప్పటికీ శ్రీరామచంద్ర చిరణాల విందాల అనుగ్రహం కొరకై చిత్రకూటానికి బయలుదేరిపోయాడు. ఒక్కడే పోలేదు, సర్వసైన్యంతో వెళ్ళాడు.